ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలలో కూడా అనుకోని విషయాన్ని నువ్వు వాగితే ఆ మాటలే విషపూరితమనిపిస్తాయి నాకు. నైని ఊరుకో. కొంతమంది మాటల్ని సీరియస్గా తీసుకొని అవసరం లేదు. బావగారు, నా మాటల్ని లెక్క చేరైతే ఇంతకీ నీ బాధేంటి చిట్టి? ఆ పాలల్లో విషం కలిపారని నువ్వనుకుంటే అనుకో, వాటిని పారబోసి వేరే పాలు తాగించు, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. అలా ఎలా అవుతుంది? దుర్మార్గపు ఆలోచన చేసిన విశాలాక్షిని వదిలేయమంటారా? అమ్మా, నిజం తెలియకుండా నిష్ఠూరంగా మాట్లాడి చిన్నపిల్ల ముందు మర్యాద పోగొట్టుకోవద్దు. సుమన, పెద్దమ్మ అన్నట్టు వేరే పాలు తీసుకురానా? ముందు ఇందులో విషయం కలిపవలేదో అది చెప్పు. నేనైతే కలపలేదు. ఇంకెవరు కలుపుతారు? నువ్వు. అంబా శివశంబా. డమ్మో డమ్మ, అమ్మ చెప్పేసింది కదా, విన్నారనుకుంటా అందరూ. చిట్టి, ఏంటిది? నువ్వే విషం కలిపి నీ బిడ్డకి తాగించాలని అనుకుంటున్నావా? ఏంటండి మీరేం మాట్లాడరు? నేనేం చెప్పాలి? నువ్వు ఇందులో విషయం కలిపావా అని విశాలాక్షి అడిగితే నేనే కలిపానని నా మీద నింద వేస్తోంది. అలా అంటున్నా మీరేం అన్నందుకు? ఏ గారడి పాప, ఏంటి తమాషాగా ఉందా? ఇది తమాషాలే కదా. తప్పు ఒకరిది, శిక్ష ఇంకొకరికా? ఆ పాలు తెచ్చింది నువ్వే కదమ్మా, మా సొమ్మేనంటావే. లేకపోతే ఏంటి పిన్ని, ఇందాకటి నుంచి విశాలాక్షి అంటుంటే తనకి కోపం రాదా? బాధతోనైనా అలా అనుండొచ్చు. అమ్మా, ఇవి పాలు అని నేను తీసుకొచ్చాను, కాదు విషమని నీ చెల్లెలంటుంది. అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు గ్రహించి ఇది విషం కలిపిన పాలే అని చెప్పేదానివే కదా. చెప్పలేదంటే ఇవి పాలే తప్ప విషం కాదనే కదా. అవును అంటే అందులో విషయం కలపలేదని నువ్వు కూడా డిసైడ్ చేస్తున్నావు, అంతే కదక్కా? విశాలాక్షి కూడా అంది కదా. తను కాదు, నువ్వు చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.